हाँ, नमस्कार मंडे। नमस्कार। जो प्रभु का जो पिक्चर आज सिनेमा जो हम लोग देखे हैं, हाँ, इसमें अच्छाई के बुराई का जो भी एक रास्ता प्रभु ने बताया। आज के जनरेशन को ये समझना चाहिए कि किसके लिए गलत सोचने के लिए अपना भगवान क्या कर सकता है, आगे अपन क्या करना है, उस विचारों से आगे चलने से क्या होगा, अपना धर्म अच्छा रहेगा। సనాతన ధర్మం గురించి ఎలా నిలబెట్టుకోవాలి, ఈ జనరేషన్లో జరుగుతున్నటువంటి అరషడ్ వర్గాలని మనం కామ క్రోధ లోభాలని ఎట్లయితే మనం జయించాలి, ఆ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు డైరెక్టర్ గారు. చాలా బాగుంది మూవీ, అందరు చూడాలని చెప్పి నా రిక్వెస్ట్. చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. చాలా బాగుంది సినిమా ఈ జనరేషన్ లో తల్లిని ఆస్తి కోసం చంపడము, వృద్ధాశ్రమంలో వేయడము, పిల్లలను రేప్ చేయడము, జాబ్ల కాడ ఎక్కడన్నా ఆశించి అంతా గలీజ్ గా జనరేషన్ నడుస్తుంది కదా. అట్లాంటి జనరేషన్ కోసం ఈ సినిమా చాలా బాగుంది. శ్రీకృష్ణుడు ఎలా అయితే చెప్పిండో ఆ సినిమా కరెక్ట్ గా ఈ డైరెక్టర్ గారు మంచిగా చూపించారు. రాబోయే తరాలకు కూడా ఈ సినిమా ఇంకా చాలా అందరు చూడాలని కోరుకుంటున్నాము. రాబోయే జనరేషన్ కూడా ఇలాంటి సినిమాలు రావాలి, పబ్లిక్ అంతా బాగుపడాలని కోరుకుంటున్నాం. ఈ కాలంలో జై శ్రీకృష్ణ. సత్య సనాతన్ హిందూ ధర్మం కి జై. सत्य सनातन वैदिक हिंदू धर्म की जय. सत्य सनातन हिंदू वैदिक हिंदू धर्म की जय. రాధే రాధే राधे राधे. ఈ మూవీని పొలిటికల్ చేయొద్దు. కాంగ్రెస్ వాళ్ళు పోస్టర్ చింపడము అలాంటి చేయొద్దు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పారో, మానవులలో ఏమైతే నడుస్తుందో ఇప్పుడు అదే కలియుగంలో మనం మూవీలో చూపించడం పడింది. మూవీ చాలా బాగుంది. జయశంకర్ గారు ఇలాంటి మూవీలు ఎన్నో తీయాలని చెప్పి మేమందరము కోరుతున్నాము. బోలో శ్రీకృష్ణ భగవాన్ కి जय. बोलो श्री कृष्ण भगवान की जय. बोलो सत्य सनातन हिंदू वैदिक हिंदू धर्म की जय. बोलो श्री कृष्ण भगवान की जय. राधे राधे. బాగుందండి. శ్రీకృష్ణుంది బాగుంది మూవీ. అందరికి థ్యాంక్స్. అందరు చూడాలని కోరుకుంటున్నాము. మూవీ బాగుంది. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క లాంటి రకమైన కోరిక అనేది ఉంటుంది. అది మంచి మార్గంలో కొంతమందికి ఉంటుంది, చెడ్డ మార్గంలో కొంతమందికి ఉంటుంది. కానీ ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక రోజు అనేది సమయం అనేది వస్తుంది. ఆ రోజు ప్రతి ఒక్క మనిషి మారుతారు. ఎనీవే ఎవరు ఎలా ఉన్నా మనం అందరం సనాతన ధర్మంలో మంచి పనులు చేసుకుంటూ దైవం నమ్మాలి అన్న కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది. అది నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ, జై గోమాత. ఈ సినిమా ఎంత చక్కగా తీశారంటే, పిల్లలకు ఇప్పుడు సభ్య సమాజానికి కావాల్సిన కంటెంట్ మొత్తం ఉంది. ఈ సినిమాని చూడకుండా, అసలు సినిమా కంటెంట్ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళకు ఏమంటారు, వాళ్ళు పోస్టర్లు చింపేసి సినిమా కంటెంట్ ని ఎవరికి తెలియకుండా చేయడానికి కుట్ర పన్నిన వాళ్ళు. నా ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఎవరైతే పోస్టర్ చింపారో వాళ్ళు ఇక్కడికి రావాలి, వచ్చి సినిమా చూసిన తర్వాత కంటెంట్ అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో వాళ్ళు క్షమాపణ చెప్పాలి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకోటి, ఈ సినిమా ఇప్పుడున్న యువతకి చాలా అవసరము. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు మరెన్నో రావాలని కోరుకుంటూ, ఇలాంటి సినిమా తీసిన దర్శకుడు జై శంకర్ కి నా అభినందనలు తెలుపుతూ, ఇలాంటి సినిమాలు మరీ రావాలని కోరుకుంటూ, ఈ సినిమాని పోస్టర్ని చింపిన వాళ్ళు తక్షణం ఈ సినిమాని చూసి క్షమాపణ కోరాలని కోరుతున్నాను. జై శ్రీకృష్ణ.